ప్రియమైన వారలారా, ప్రభువునందు సంతోషముగా ఉన్నారని నమ్ముతున్నాను. ఈ దినం ఒక మాధుర్యమైన దినముగా మీకు మారాలి. ప్రభువే మీ కొరకు సమస్తమును నూతనపరచి ఈ దినమునకు సంబంధించిన కృపనిచ్చి నా ప్రియ ప్రభు మిమ్మలను కొలత లేకుండా ఆశీర్వదిస్తాడు. ఈ దినాలలో ప్రత్యేకముగా సాతానుని యొక్క తంత్రములలో ఒకటి మన యొక్క సమాధానమును, సంతోషమును దొంగలించడం. దానిని మీరు దయచేసి అర్థం చేసుకోనండి. మనకు తెలియకుండానే కొన్నిసార్లు ఉద్రేకులమై కోపపడి మరలా దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. ఉదాహరణకు చూడండి, ఈరోజు చదువుకునే వాక్యం అపోస్తలుల కార్యములు 13:52. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి, సంతోషముతో పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఎలాంటి పరిస్థితులలో అని నేను చూశాను. సాధారణముగా మనకు సంతోషకరమైన ఈవెంట్, ఒక ఆనందకరమైన సమాచారములు, ప్రోత్సాహపరిచేటువంటి సమాచారం వస్తేనే కొంచెం ముఖం అలాగూ వికసిస్తుంది, సంతోషమును చూడగలము. కానీ ఇక్కడ ఈ స్థలములో శిష్యులు సంతోషముతో పరిశుద్ధాత్మతో నింపబడ్డారని వ్రాయబడి ఉందే. అది సంతోషకరమైన కార్యం అక్కడ జరగలేదు. ఆ ముందు వచనం 50వ వచనం చదువుతున్నాను. యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకును బర్నబాకును హింస కలుగచేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. మా ఏరియాకే మీరు రాకూడదు, ఈ ఊర్లో ఎక్కడా నిలబడకూడదు అని తరమబడినటువంటి పౌలు, బర్నబా అలాంటి పరిస్థితులలో ఎలాగూ సంతోషంగా ఉండగలరు? వీలైంది. మంచి ప్రశ్న. మీరు సంతోషంగా ఉండమంటున్నారు. ఎలాగూ బ్రదర్? ఇన్ని సమస్యలు నా మనసులో ఉంచుకొని, ఇన్ని పోరాటములు పెట్టుకొని, ఇన్ని ఇరుకుల మధ్య, ఎన్ని అప్పు భారముల మధ్య, ఎన్ని శ్రమల మధ్య వెళ్ళేటువంటి నేను ఎలాగూ సంతోషంగా ఉండగలను? ప్రశ్న మంచి ప్రశ్నే. అయితే మన ముందు పరిగెత్తినటువంటి దైవజనులనే మనము చూడాలి. పౌలు, బర్నబా తరమబడుచున్నారు. ఎందును బట్టి కొట్లాడారా? తప్పు చేశారా? వారు సువార్త ప్రకటించారు. తరుమబడుతున్నారు. మా ప్రాంతంలోనే నిలబడొద్దన్నారు. వాళ్ళేం చేశారు? వాక్యం సెలవిస్తుంది, వారు పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఇకోనియాకు వచ్చిరి. సరే, మమ్మల్ని వదిలిపెట్టండి, మేము వెళ్తున్నాం అని చెప్పి ఇంకొక పట్టణానికి వెళ్ళారు. ఆ తరువాత వచనములో శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. నేనేం చెప్తున్నానంటే, శ్రమల కొలిమిలో సంతోషముగా ఉండుటకు ప్రభువే ఈరోజు మీకు సహాయం చేస్తాడు. కఠినమైన మార్గమంతటిలో దైవీకమైన సంతోషమును దేవుని యొద్ద అడగండి. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? నేను నీకిచ్చేటువంటి అభిషేకం ఉంది కదా, నీలో ఉంది కదా, ప్రజ్వలింప చేసుకో. వ్యక్తిగతముగా ఏకాంతముగా వెళ్ళి అన్యభాష మాట్లాడి ప్రభువును స్తుతించండి. ఈ శ్రమకై స్తోత్రం ప్రభువా. కేవలముగా మాట్లాడుతున్నారు, నన్ను మాట్లాడుతారు, నిన్ను మాట్లాడతారు, ముందు మాట్లాడతారు, ఇంకెందుకు వెనుక మాట్లాడరు? ఇదే లోకం. అయితే మన సంతోషమును నిలుపుకోవడానికి మనతో ఎల్లప్పుడూ మనలో నివసించే పరిశుద్ధాత్ముడు మనలను కాపాడుతాడు. ఇదే ఈ రోజుకు సంబంధించిన ప్రవచన వాక్కు. ధైర్యంగా ఉండండి, ప్రభువు నడిపిస్తాడు. ప్రార్థించుదామా? మా పరిశుద్ధ తండ్రి, ఆశీర్వాదకరమైన ఈ ప్రార్థన సమయమున మీ బిడ్డలతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. నిష్ప్రయోజనమైన సేవకుడును చేయవలసిందే చేస్తున్నాను. ఈ దినమందు సంతోషము చేత మీ బిడ్డలను నింపి సాతానును సిగ్గుపరచుదురుగాక, విరోధపు శక్తులను అణిచివేయుదురుగాక, దేవా ధైర్యము పొందుకుందురుగాక. మీకే మహిమ. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీకు ఎంతో బలం ప్రభు ఇప్పుడు ఇచ్చాడు వాక్కు చేత. అనేకులను మీరు ఆదరించండి, అనేకులను మీరు ఓదార్చండి. కలిసి పనిచేస్తాం. జీసస్ మీట్స్ మినిస్ట్రీలో మీరు కుటుంబంలో ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841252836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.